మీకు వస్తుంది మామూలు వెన్ను నొప్ప లేక కిడ్నీ నొప్ప? చాలామంది ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేసుకోలేక ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. ఇప్పుడు వీటికి ఉన్నటువంటి తేడాకి ఈ 3 ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. ఒకటి, నొప్పి ఎక్కడ వస్తుంది? నొప్పి వెనక నుంచి ముందుకు వస్తుంది, లేదంటే కొన్నిసార్లు పొట్ట కన్నా కింద భాగానికి వస్తుంది అంటే అది కిడ్నీకి సంబంధించింది అవ్వచ్చు. రెండోది, నొప్పి కదలికలతో ఏమన్నా మారుతుందా? కిడ్నీకి సంబంధించిన నొప్పి అయితే సహజంగా మూమెంట్ అయినప్పుడు ఏ విధమైనటువంటి తేడా ఉండదు, అట్లనే ఉంటుంది. మూడోది ముఖ్యమైనది ఏంటంటే, కిడ్నీకి సంబంధించినటువంటి పెయిన్ అయితే మూత్రంలో మంట రావటం, మూత్రంలో కొన్నిసార్లు రక్తం పట్టడం, కొన్నిసార్లు పేషెంట్కి చలితో జ్వరం రావటం, ఇట్లాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే బ్యాక్ పెయిన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి.